హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య టైలరింగ్ అండ్ బ్లాగ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సంధ్య టైలరింగ్ బ్లాగ్స్ అండ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు నేను నా వీడియోలో ఫస్ట్గా చేపల కూర ఎలా చేయాలో నా స్టైల్లో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక చిన్న కడాయి పెట్టి దాంట్లో మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మిరియాలు, నేను కొలతతో చెప్పడం లేదండి, ఊరికే ఉరమరగ్గా వేసాను. సో ప్లీజ్ కొంచెం కలుపుకోవాలి. అండ్ అవి కొంచెం రంగు మారేంత వరకు కలుపుకొని ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. తర్వాత దాన్ని మిక్సీకి వేసి ఫైన్గా పొడి చేసుకోండి. తర్వాత అదే స్టవ్ మీద ఒక దబ్బర పెట్టుకొని కొంచెం నూనె ఎగస్ట్రానే పడుతుందండి, చేపల కూర అంటే నూనె ఎగస్ట్రానే వేసుకోండి. దాంట్లో ఆవాలు బాగా కొంచెం సన్నగా చాప్ చేసుకుని ఎర్రగడ్డలు వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి గరిటెతో తిప్పుకుంటూ. అవి కొంచెం కలర్ మారాక ఒక పెద్ద సైజు టమోటో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. అవి పూర్తిగా ఫ్రై అయిపోయాక నేను ఫస్ట్ చేపల్లో ఉప్పు, పసుపు, కారం అవి వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాను. అది వీడియో తీయడం మర్చిపోయాను, సో ప్లీజ్ ఏమనుకోవద్దు. ఆ చేపలన్నీ వేసేసిన తర్వాత చింతపండు గుజ్జు, ఒక పెద్ద సైజు చింతపండు గుజ్జు తీసుకొని పోసుకోవాలి. దాంట్లోనే కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేను ముందే వేసుకున్నానండి, అందుకే చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకున్నాను. మీరు వీలైతే ముందే వేసుకోండి, లేకంటే ఇప్పుడే ఒకటేసారి వేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టి గ్యాస్ని లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes చేసుకున్న తర్వాత అవి కొంచెం బబుల్స్ లాగా పైన తేలుతుంది. అప్పుడు ఒక పెద్ద సైజు మామిడికాయ వేసుకోండి. మామిడికాయ వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్ఫుల్గా ఉంటుందండి, సో అందుకే వేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఇందాక మనం పొడి చేసుకున్నాం కదా, మెంతులు అవన్నీ వేసుకొని ఆ పొడి కొంచెం వేసుకోండి. చేపలు ఫైన్గా ఉడికిపోయి ఉంటాయండి. అండ్ నా దగ్గర కొంచెం చింతాకు పొడి ఉంది, అది వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే ఆప్షనల్. చింతాకు పొడి వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది, అందుకే వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్, అది కంపల్సరీ ఏం లేదు. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చేపల కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.